మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీపై కాంగ్రెస్ లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కలిసిన వరంగల్ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో సమావేశమయ్యారు. కొండా దంపతుల వ్యాఖ్యలు పార్టీలో ఇబ్బందికరంగా మారాయంటూ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. అంతకుముందు జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై మీనాక్షి నటరాజన్కు నివేదిక ఇచ్చారు. పార్టీ నేతలు సమన్వయంతో పనిచేయాలని సూచించిన మీనాక్షి మరోసారి వరంగల్ నేతలతో నివేదిక తీసుకుంటామని చెప్పారు. మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీపై కాంగ్రెస్ లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కలిసిన వరంగల్ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో సమావేశమయ్యారు. కొండా దంపతుల వ్యాఖ్యలు పార్టీలో ఇబ్బందికరంగా మారాయంటూ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. అంతకుముందు జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై మీనాక్షి నటరాజన్కు నివేదిక ఇచ్చారు. పార్టీ నేతలు సమన్వయంతో పనిచేయాలని మీనాక్షి సూచించారు. మరోసారి వరంగల్ నేతలతో నివేదిక తీసుకుంటామని చెప్పారు మీనాక్షి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, సంబంధించిన ఇష్యూ మరింత ఉధృతమవుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలంతా కూడా కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని కూడా కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సంబంధించి దీనికి ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ కానీ అదేవిధంగా కొండా మురళి చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు పార్టీకి సంబంధించిన ఇష్యూస్ ముఖ్యంగా నియోజకవర్గంలో ఇంటర్ఫియర్ అవుతూ ఒక వర్గానికి ఎమ్మెల్యేలుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వారికి వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలు చేస్తున్నారని సంబంధించి ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కలిసి చెప్పి మరింత లోతుగా దీనికి దృష్టి సాధించాలి, ఇక్కడ సంబంధించిన వాటిపైన దృష్టి సాధించి పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే ఇన్ఛార్జిని కూడా కలిశారు. అదేవిధంగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కూడా కలిసి ఈ అంశాలు చెప్పారు. మల్లురవి కూడా కాసేపటి క్రితం కూడా మాట్లాడుతూ ఈ అంశాన్ని ధృవీకరించారు. వరంగల్తో పాటు తనకు గజ్వేల్ ప్రాంతం నుంచి కూడా మరో ఫిర్యాదు కూడా అందింది. ఈ అంశానికి సంబంధించి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అదేవిధంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ను గౌడ్ను అలిగి దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన కూడా వారితో డిస్కషన్ చేసి ముందుకెళ్తాం. దీనికి సంబంధించి నోటీసులు ఇవ్వాలా క్రమశిక్షణ కమిటీ సంబంధించి, ఎందుకంటే ఇప్పటికీ అక్కడ మంత్రి ఉన్నారు కాబట్టి మంత్రి విషయంలో ఎట్లా ముందుకెళ్లాలని దానికి సంబంధించి కూడా వారి సూచనల మేరకు వారి నిర్ణయం మేరకు ముందుకెళ్తారంటూ కూడా మల్లురవి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ఇష్యూకి సంబంధించి ముఖ్యంగా నేతలంతా కూడా మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేలు అన్న విధంగా కూడా మారిపోయిందని చెప్పుకోవచ్చు. అక్కడ మొత్తం ఎమ్మెల్యేలు అంతా కూడా ఈరోజు మనం చూడొచ్చు. డిసిసి అధ్యక్షుడు నాయన రాజేందర్ రెడ్డి, అదేవిధంగా కడియం శ్రీహరి, స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అదేవిధంగా వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, ప్రకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి, వీళ్ళంతా ఎమ్మెల్యేలు అంతా కూడా కలిసి పోయి వెళ్ళి ఈరోజు ఫిర్యాదు చేశారు. కాబట్టి ఎమ్మెల్యేలు అంతా కూడా వారి వారి నియోజకవర్గాలకు సంబంధించి ఒకవైపు పరకాల కానీ మరోవైపు వరంగల్ వెస్ట్, అదేవిధంగా భూపాలపల్లి, స్టేషన్ కన్పూర్, వర్ధనపేట, ఇట్లా ఈ నియోజకవర్గాలు అన్నిట్లలో కూడా మంత్రి తన వర్గానికి సంబంధించిన నేతలను ఎంటర్టైన్ చేస్తూ కూడా ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వారికి డిస్టర్బెన్స్ చేస్తున్నారంటూ కూడా ఫిర్యాదు చేశారు. వీటికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ కూడా ఏ విధంగా ముందుకెళ్తారనేది కూడా చూడాలి. ఎందుకంటే మల్లురవి కూడా కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి కలిసి కంప్లైంట్ ఇచ్చారు. దీనికి సంబంధించి కూడా మల్లురవి మరి కాసేపట్లో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆమె ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్ళి కలిసి ఆమెతో వివరణ అడిగే అవకాశం ఉంటుంది. ఆమె నిర్ణయం మేరకు సూచనల మేరకు ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. మరి కాసేపట్లో ఆమెతో భేటీ అయిన తర్వాత దీనికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ కూడా ఏ విధంగా ముందుకెళ్లాలని కూడా డిసైడ్ కాబోతుంది. సునీల్, అయితే ప్రతాప్, మరోసారి నివేదిక తీసుకుంటామని మీనాక్షి నటరాజన్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినటువంటి వరంగల్ కాంగ్రెస్ నేతలతో చెప్పినట్లుగా తెలుస్తోంది. సో దాని గురించి ఎస్, ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇన్ఛార్జ్ను కూడా వీళ్ళు పదే పదే కోరడం జరిగింది. అక్కడ ఉన్న పరిస్థితికి సంబంధించి దృష్టి సాధించాలని కోరినప్పుడు ఇప్పటికే తనకు ప్రాథమికంగా ఒక నివేదిక అందింది. మరింత డెప్త్గా సంబంధించి ఇంకా ఏం జరిగిందనే దానిపైన కూడా తాను నివేదిక తెప్పించుకున్న తర్వాత కూడా ఫర్దర్గా వీటికి ఎవరి తప్పు ఉంటుంది, ఇక్కడ పార్టీకి సంబంధించిన నష్టం జరిగితే మాత్రం ఊరుకునేది లేదు. పార్టీ విషయంలో అందరూ సమిష్టిగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు కూడా వస్తున్నాయి కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూడా నేతలు ఎవరు కూడా ఈ విధంగా ఒకరిపై ఒకరు డిస్టర్బెన్స్ చేసుకుంటూ ఇబ్బందులు
ఇబ్బందులు క్రియేట్ చేస్తే కనుక పార్టీ నష్టపోతుంది, ఇలాంటి చర్యలను తాను ఉపేక్షించేది లేదంటూ కూడా మీనాక్షి నటరాజన్ కూడా చెప్పారు. దీనికి సంబంధించి లోతుగా దృష్టి పెట్టాలని నేతలు కోరిన నేపథ్యంలో ఖచ్చితంగా దానికి సంబంధించి మరోసారి కూడా నివేదిక తెప్పించుకుంటాను. ఇప్పటికే ప్రాథమికంగా ఒక నివేదిక కూడా రావడం జరిగింది, పీసీసీ చీఫ్కు అందడం జరిగింది. మీనాక్షి నటరాజన్ కూడా ప్రైమరీగా ఏం జరిగింది, ఎవరెవరు ఏం మాట్లాడారు అనే దానికి సంబంధించి కూడా జరిగింది. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మరోసారి నివేదిక తెప్పించుకున్న తర్వాత అక్కడ సంబంధించి ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యేలు అన్నట్టుగా కూడా మారింది. కాబట్టి దీనికి సంబంధించి ఎమ్మెల్యేలకు డిస్టర్బెన్స్ కలగకుండా మంత్రిని నిలువరించాలని చెప్పేసి ఎమ్మెల్యేలంతా కూడా కోరుతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి మంత్రి విషయంలో ఎలాంటి యాక్షన్ ప్లాన్ తీసుకుంటుంది, దీనికి సంబంధించి ఎవరన్నా మంత్రిని పిలిపించి మాట్లాడుతుందా లేదంటే ఏం చేస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. 2 రోజులలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం కూడా ఉంటుంది. కాబట్టి పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో దీనికి సంబంధించి కూడా ఏమైనా డిస్కషన్ చేస్తారా అనేది కూడా చూడాల్సింది. ఎందుకంటే పీఈసీ క్రమశిక్షణ కమిటీ ఇవంటే అన్నిటికీ మీటింగ్ ఉంటుంది. కాబట్టి పీఎస్సీ మీటింగ్కి సంబంధించి మంత్రి హోదాలో కొండా సురేఖ కూడా అటెండ్ అవుతారు. దీనికి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అందులో ఉన్నారు, ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా అటెండ్ అవుతారు. కాబట్టి ఈ అంశం మరోసారి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు మరికొన్ని అంశాలకు సంబంధించి పార్టీకి సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంది. సో మొత్తం మీద వరంగల్ సమస్యకు సంబంధించి 2 రోజులలో దీనికి సంబంధించి ఒక రూపం అయితే తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవైపు క్రమశిక్షణ కమిటీ దీని మీద ఫోకస్ పెట్టింది, మరోవైపు ఇన్ఛార్జ్ పీసీసీ అందరూ కూడా ఫోకస్ పెట్టారు. కాబట్టి దీనికి సంబంధించి 2 రోజులలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, కొండా సురేఖను కట్టడి చేస్తారా లేదంటే అక్కడ ఉన్న సమస్య ఏందనేది కూడా తెలుసుకుని ఏ విధంగా ముందుకెళ్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సునీల్. ఓకే ప్రతాప్, థ్యాంక్ యూ. మహేష్ గౌడ్తో కలిసి మాట్లాడి సమస్యని నేను ముందు అర్థం చేసుకోవాలి. నేను నిన్న మొన్ననే కొత్తగా ఈ డిసిప్లినరీ కమిటీ చైర్మన్ అయ్యాను, క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు. అందువల్ల సమస్యలు తప్పనిసరిగా వస్తుంటే వచ్చిన వాటిని కూలంకషంగా అర్థం చేసుకొని మాట్లాడి పార్టీ లైన్ ఏ రకంగా ఉంటే ఆ లైన్లో అందరూ పోవాలని ఆ రకంగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇంకా వీరందరూ నాకు కలిసి మాట్లాడి నేను అధికారులతో మాట్లాడటానికి కొంత ఆ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత మాట్లాడతాను. ఫిర్యాదులు 2-3 ఫిర్యాదులు వచ్చినాయి నాకు. వరంగల్ ఒక ఫిర్యాదు వచ్చింది, ఇంకో ఫిర్యాదు కూడా గజ్వేల్కి సంబంధించిన ఫిర్యాదు అది కూడా వచ్చింది. ఇవన్నీ కూడా మరి క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నాను కాబట్టి తప్పనిసరిగా వస్తాయి. వీటన్నిటి మీద ఆలోచన చేసే ముందు మన ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు, మన పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరితో మాట్లాడి ఏ పార్టీ లైన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకొని తర్వాత వాటి మీద మాట్లాడటం జరుగుతుంది.